హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీవీకే గైడెన్స్. ఎలా ఉన్నారండి? ఎలా చదువుతున్నారు మిత్రులారా? మరి ఏపీడిఎస్సి 2025 వారికి, అలాగే ఏపీపీఎస్సి, జేఎల్డిఎల్, పాలిటెక్నిక్ లెక్చరర్స్, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వారికి ప్రయోజనకరంగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ కరెంట్ అఫైర్స్ బిట్స్ తయారు చేస్తున్నాండి. వివిధ వార్తాపత్రికల నుంచి సేకరించినటువంటి ఈ బిట్స్ మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని ఆశిస్తూ ఉన్నాను. ఒక్కసారి ఈ బిట్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఈరోజు నిన్నటి వివరాలండి ఇవన్నీ కూడాను. 23వ లా కమిషన్ చైర్మన్గా ఇటీవలే నియమితులైన వారు ఎవరు? జస్టిస్ దినేష్ మహేశ్వరి అండి. లా కమిషన్ చైర్మన్గా ఇటీవలే నియమితులైన వారు. రెండో బిట్ చూడండి. భారతదేశ చరిత్రలో తొలిసారిగా ఏ రాష్ట్రం స్వయం ప్రతిపత్తిని కోరుతూ తగిన సూచనలు ఇవ్వాలని జస్టిస్ కురియన్ జోసెఫ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. అంటే భారతదేశం మంది ఫెడరల్ సమాఖ్య దేశం అండి మంది. మీకు ఆ విషయం ఐడియా ఉండి ఉంటుంది. భారత రాజ్యాంగం ప్రకారం మంది ఏకకేంద్ర లక్షణాలు కలిగినటువంటి సమాఖ్య ప్రభుత్వం. అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం స్వయం ప్రతిపత్తిని కోరేటువంటి పరిస్థితి లేదు. అయితే తమిళనాడులో ప్రస్తుతం జరుగుతున్నటువంటి వాడివేడి చర్చలు మీకు తెలియంది కాదు. కేంద్రానికి తమిళనాడుకి పడటం లేదు. అందుకనే తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఈ అనేక బిల్లులు పెండింగ్ పెట్టినప్పుడు కూడా ఇటీవల సుప్రీంకోర్టు మరి దాని ఆగ్రహానికి గురైనటువంటి విషయం తెలుసు. వారు దానికి ఓన్గా ఆర్డినెన్స్ జీవో రెడీ చేసుకున్నటువంటి తొలి రాష్ట్రంగా కూడా తమిళనాడు చరిత్రకి ఎక్కింది. ఈరోజు తమిళనాడు ఏమంటుంది అంటే మాకు స్వయం ప్రతిపత్తి కావాలి అని చెప్పి వారు అసెంబ్లీలో తీర్మానం ఓకే చేసుకుని జస్టిస్ కురియన్ జోసెఫ్ అధ్యక్షతన ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా నియమించింది. మరి వేచి చూడాలి సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉంటుందో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ఏ ప్రాంతంలో 300 ఎకరాల సువిశాల ప్రాంగణంలో డ్రోన్ సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు? దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి కర్నూలు జిల్లాలోని వార్వకల్ అండి. తర్వాత చూడండి 4వ బిట్టు. ఆసియా కప్ హాకీ 2025కు ఆతిథ్యం ఇవ్వనున్న రాష్ట్రం ఏది? బీహార్ అండి. బీహార్లో ఏడాది ఆసియా కప్ హాకీ 2025 టోర్నమెంట్ జరగనుంది. 5వ బిట్టు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025 ఇతివృత్తం ఏంటి? యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్. ఇలాంటి థీమ్స్ మీద ఖచ్చితంగా బిట్ అడగడానికి అవకాశం ఉంటుంది. అలాగే వివిధ వేదికలు ఉంటాయి కదండి, బిమ్స్టెక్ అని కానీ లేకపోతే బ్రిక్స్ ఇలాంటి కార్యక్రమాలు అంతర్జాతీయ సంస్థలు, వాటి థీమ్స్ కూడా మీరు ఖచ్చితంగా ఫోకస్ పెట్టాలి. భారతదేశంలో తొలిసారిగా అగ్రి వాల్టైక్ ప్రాజెక్టును చేపట్టిన తొలి రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్ అండి. అగ్రి వాల్టైక్ ప్రాజెక్ట్ మీన్స్ సోలార్ ఫార్మింగ్ అనమాట అండి. ఇది మన దేశంలో తొలిసారిగా చేపట్టిన రాష్ట్రము ఉత్తరప్రదేశ్. 7వ బిట్. ఇటీవలే గ్లోబల్ టెక్నాలజీ సమిట్ 2025 ఎక్కడ జరిగింది? ఇది న్యూఢిల్లీలో జరిగిందండి. 10వ తారీఖున జరిగింది ఇటీవలే గ్లోబల్ టెక్నాలజీ సమిట్ 2025. తర్వాత బిట్ చూడండి. ఈరోజు వార్తాపత్రికలో ఉన్నటువంటి బిట్స్ అనండి ఇవన్నీ కూడాను. భారత సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న వారు ఎవరు? జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, జస్టిస్ బిఆర్ గవాయ్ అని ఉంటుందన్నమాట అండి. తర్వాత 16వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు అంటే డాక్టర్ అరవింద్ పనగరియా. ఆంధ్రప్రదేశ్ను సందర్శించినటువంటి సమయంలో డాక్టర్ అరవింద్ పనగరియా గారిని మన వాళ్ళు అడిగారు ఏంటి అంటే కేంద్రం యొక్క రాష్ట్ర యొక్క వాటాలలో 41% ఉంది కదండి, దానిని 50% పెంచాలి అని చెప్పేసి అడిగారు. దాని మీద ఈ బిట్టు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇండియా జస్టిస్ డెలివరీ ఇండెక్స్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో నిలిచింది? 2వ స్థానంలో నిలిచిందండి. అంటే న్యాయాన్ని వెలువరించే విధానంలోనమాట అండి. తర్వాత దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏటీఎం సౌకర్యము కలిగిన రైలుగా చరిత్ర సృష్టించింది ఏది? దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏటీఎం సౌకర్యం కలిగినటువంటి ట్రైన్ ముంబై మన్మాడ్ పంచవటి ఎక్స్ప్రెస్. ముంబై మన్మాడ్ పంచవటి ఎక్స్ప్రెస్. తర్వాత బిట్టు. ఏ భారత పిస్టల్ షూటర్ అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య ప్రపంచ కప్ 2వ టోర్నమెంటులో 2 స్వర్ణ పథకాలు గెలుపొందారు అంటే సురుచి ఇందర్ సింగ్ అండి. బిట్టు ఫోకస్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సురుచి ఇందర్ సింగ్. డిఫరెన్స్ ఇక్కడ మనకి డిఎస్సిలో కానీ ఏపీపీఎస్సిలో కానీ ప్రముఖ క్రీడలే కాదు ఇటువంటివి కూడా అడుగుతున్నారు. ఆసియా కప్, తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ ఇలాంటి వాటి మీద కూడా గతంలో బిట్లు. అలాగే పీవీకే గైడెన్స్ గత వీడియోలు కూడా ఒకసారి చూడండి. ప్రాక్టీస్ బిట్స్ మీకు ఎంతో పనికొస్తాయి. తర్వాత బిట్ చూడండి. అంతర్జాతీయ బిలియర్డ్స్ స్నూకర్ సమాఖ్య IBSF ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచిన భారతీయ క్రీడాకారుడు ఎవరు? సౌరవ్ కొటారి అండి. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి సౌరవ్ కొటారి. సో డియర్ ఫ్రెండ్స్, బిట్స్ చూశారు కదండి. అలాగే ఈ విద్యా దృక్పథాల మీద కానివ్వండి, లేకపోతే సైకాలజీ, కంటెంట్ మెథడాలజీ మీద కూడా ప్రాక్టీస్ బిట్స్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. మీ కామెంట్ సెక్షన్లో ఒకసారి మెన్షన్ చేయండి. అతి త్వరలో రాబోయేటువంటి డిఎస్సిలోను, అలాగే ఇప్పటికే ఈ డేట్స్ అనౌన్స్ చేసి జూన్లో జరగబోయేటటువంటి జేఎల్డిఎల్ పాలిటెక్నిక్ లెక్చరర్స్లో ఈ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. తర్వాత మీకు ఉద్యోగాన్ని తెచ్చిపెట్టేటువంటి దిశలో ఎంతో తోడ్పాటునిస్తాయని ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.